జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలకు పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో ఇవాళ రైతులంతా కూడా మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవితకు పాలాభిషేకం చేశారు. పసుపు పొంటల్లో నిలబడి వారంతా కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే నాటి ఎంపీ హోదాలో ఎమ్మెల్సీ కవిత గారు అప్పుడు ఎంపీ హోదాలో ఎంతగానో పసుపు బోర్డు కోసము ప్రయత్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆమె అనేక ధర్నాలు కూడా నిర్వహించి కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాశారు. పసుపు బోర్డు ఆవశ్యకతను వివరిస్తూ నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని ఆమె కోరడం జరిగింది. ఈ సందర్భంలో ఎట్టకేలకు తేరుకున్నటువంటి ఈ కేంద్రం ఇప్పటికైనా సరే పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఇటు పసుపు రైతులకు అండగా నిలుస్తుందంటూ కూడా ఇటు మాజీ జెడ్పీ చైర్పర్సన్తో పాటు అలాగే స్థానిక పసుపు పండించేటువంటి రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ కవిత గారి ఫోటోకు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవిత గారి కృషి వల్లే ఈ పసుపు బోర్డు సాధ్యమైందని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావాసంతో పాటు స్థానిక రైతులైతే అన్నారు. మరొక వార్త, మెట్పల్లిలో వరుస ఏసీబీ కలకలం రేపుతోంది. గత నెల క్రితమే డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 10,000 రూపాయల లంచం తీసుకుంటూ అప్పుడు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆయన పొలంలో ఉన్నటువంటి కర్రను నరికివేసి తరలించేందుకు గాను ఆయన 10,000 డిమాండ్ చేయడంతో అప్పుడు సదరు రైతు ఇటు ఏసీబీని ఆశ్రయించగా అప్పుడు నెల క్రితము డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను ఆయన ఏసీబీ ట్రాప్ అయ్యాడు. తాజాగా సబ్ రిజిస్ట్రారే ఏకంగా ఆయనతో పాటు ఆయన అవుట్సోర్సింగ్ ఉద్యోగి మరొక డాక్యుమెంట్ రైటర్ ముగ్గురు కూడా ఏకకాలంలో పట్టుబడ్డము. 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా దొరకడం అనేది కలకలం రేపుతుంది. ప్రతి పైసకు ఒక రేటు అనే విధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగడం అయితే తీవ్ర కలకలం రేపుతుంది. మొత్తంగా ఈ రెండు ఘటనల్లో నలుగురు అరెస్ట్ కావడం అనేది మాత్రము ఇటు మెట్పల్లి వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది. మరొక వార్త, పోలీసులో నిత్యం బిజీగా ఉండేటువంటి పోలీసుల్లో చైతన్యం నింపేందుకు వారిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఈ పోటీలు ఈ ఆటలు సంతోషపరుస్తాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా 2 రోజుల పాటు నిర్వహించేటువంటి పోటీల్లో భాగంగా వార్షిక ఆటల పోటీలను జిల్లా స్థాయి పోలీసు అధికారులందరూ కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ అందులో భాగంగా ఇవాళ వారికి రన్నింగ్తో పాటు వాలీబాల్ పోటీలను ఇవాళ ఉత్సాహంగా ప్రారంభించారు. పోలీసులు నిత్యము బిజీగా ఉండడంతో వారందరిలో ఒక మానసిక ధైర్యాన్ని నింపేందుకు మానసిక ఉత్సాహం కోసం ఈ క్రీడలు దోహదపడతాయని అలాగే శారీరక మానసిక దృఢత్వానికి ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. దీంతోపాటు ఈ ఆటలు ఇవాళ మరియు రేపు కూడా కొనసాగుతాయి. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనగలిసినటువంటి వారికి బహుమతులు ప్రదానం చేయనున్నారు పోలీసులు.